అందరికీ నమస్కారం. ఈరోజు ప్రాణం మీదికి తెచ్చుకున్న గాడిద కుక్క కథ చెప్పుకుందామా? అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరిలో ఒక చాకలి ఉన్నాడు. ఆ చాకలికి గాడిద కుక్క రెండు ఉన్నాయి. చాకలి కనుక గాడిదని బట్టలు మోయించేవాడు, తిండి కూడా బాగా పెట్టేవాడు. కుక్కకేమో ఏమి పెట్టరు, పాడైపోయింది మిగిలింది పెట్టేవారు. ఒక రోజు రాత్రి చాకలి ఇంటికి ఒక దొంగ వచ్చాడు. మంచి మంచి బట్టలన్నీ మూట కట్టేశాడు. అది కుక్క గాడిద రెండు చూసిని. కుక్కకేమో ఏమి తెలియనట్టు అలా కూర్చొని ఉంది. అప్పుడు గాడిద కుక్కతో, మన యజమాని ఇంటికి ఒక దొంగ వచ్చాడు, తొందరగా అడు, మన యజమాని లేపు అని చెప్పింది. అప్పుడు కుక్క ఇలా అంది, నేనెందుకు అడవాలి, నాకేమి తిండి పెట్టట్లే కదా, అందుకనే నేను అడవను అని చెప్పింది. అప్పుడు గాడిద, అయ్యో నా యజమాని బట్టలు దొంగ తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ కుక్కేమో అడవట్లేదు, నేనే అడుగుతాను అని వాండర్ పెట్టింది. ఆ వాండర్కి దొంగ అవన్నీ సామాన్లన్నీ తీసుకుని పాడిపోయాడు. అప్పుడు ఇంకా వాండర్ పెట్టింది. అప్పుడు చాకలి వేసి ఈ గాడిదకి ఎంత తిండి పెట్టినా రాత్రి అంతా అడుగుతూనే ఉంటుంది అని చెప్పి పెద్ద కర్ర తీసుకుని వచ్చి దబా దబా వేసేసాడు. అప్పుడు కింద పడి ఆ దెబ్బలకి కింద పడి చనిపోయింది. కథలో నీతి, ఇతరుల పనిలో తల దూర్చకూడదు.